ప్రైజ్లాడండి. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులండి? ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకున్నారా? దేవుని వాక్యానికి లోబడుతున్నారా? తప్పక మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తారు. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుదాం. యోబు 15:5 నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపిస్తున్నాను, నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుతుంది. కొన్ని సందర్భాల్లో మన మీద ఎవరు కూడా నింద మోపాల్సిన అవసరం లేదు. మనం నీతిమంతులమా అపవిత్రంగా ఉన్నామా అన్నది మన నోటి మాటలే మన మీద దోషారోపణ చేస్తాను. కొన్ని సందర్భాల్లో నువ్వు మాట్లాడిన మాటలే నీకు మెడ చుట్టుకుంటారు. నువ్వు ఒకరిని బాధ పెడుతూ గాయప మాటలతో చెడ్డ మాటలతో నువ్వు అన్నావు చూడు, ఆ మాటలు నీకు దోషంగా మారిపోయింది. ఆ మాటలే నీకు శాపంగా మారింది. లేదా మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడాలి. మనం ఏ విధంగా మాట్లాడుతున్నా ఒకసారి ఆలోచించాలి. శపిస్తూ ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడితే ఆ మాటలే మన జీవితానికి నాశనాన్ని తీసుకొస్తాయి. కాబట్టి నీవు మాట్లాడేటప్పుడు నీ తల్లిదండ్రులతో గౌరవంగా మాట్లాడాలి. ఒక భార్యగా నీ భర్తతో మాట్లాడినప్పుడు యజమానిగా భావించి ప్రేమతో మాట్లాడు. అలాగే నీ భార్యని కించపరుస్తూ హీనంగా మాట్లాడుతున్నావా, అది నీకు రివర్స్గా మారుతుంది. నీ భార్య చదువు లేదని అమాయకురాలని ఆమెని మాటల ద్వారా గాయపరుస్తున్నావా, జాగ్రత్త. అనగా నా మీద కోపం రావచ్చు, జాగ్రత్త. ఆ మాటలే నీకు ఉరిగా మారుతుంది. దేవుని బిడలారా, నీ దైవ సేవకుణ్ణి ఒకవేళ చాటున మాటలతో గాయపరుస్తున్నారా, ఆయన గురించి చెడుగా చెప్తున్నారా, ఆ మాటలే నీ జీవితానికి నాశనాన్ని తీసుకొస్తాయి. దేవుని దగ్గర ఆ మాటలే సాక్ష్యం చెప్తారు. ఏదో పెద్ద పెద్ద తప్పులు మనం చేయాల్సిన అవసరం లేదు. నోటి మాట దగ్గర చేసే పాపం మనకి శాపంగా మారుతుంది. అందుకే నీ నోటి కొరకు ప్రతిరోజు ప్రార్థించు. నోటి మాట ద్వారా పాపం చేయకుండా ఉండలాగా కృప చూపించాలని ప్రార్థించేద్దాం. ఉదయకాల వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీ కృప ఉంచాలి. ఎంతోమంది నా ప్రభు చెడు అలవాటికి నాయన బానిసైన యువకులు ఉన్నారు, వారిని దర్శించండి. నీ రక్తంతో అని కడగండి. పాన్ పరకు సిగరెట్నైనా గుట్కా నుంచి వారిని విడిపించండి. ఇదిగో యువకులనైనా చాలామంది ప్రేమ మాయలో పడి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకి లోబడి వారి చదువు మీద దృష్టి పెట్టి ముందుకెళ్ళే కృప దయచేయండి. ఉద్యోగులు లేకుండా ఎంతోమందినైనా వెతుకుతున్నారు నా ప్రభు, వారికి సహాయం చేయండి. మంచి ఉద్యోగాలు ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.